వివరాలు చూద్దాం. అమరావతి నేడు సీఎం చంద్రబాబు పర్యటించినట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత ఇక్కడ వేగంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. అయితే ప్రభుత్వ మార్పుతో అవన్నీ కూడా నిలిచిపోయాయి. ఆ తర్వాత వైసీపీ సర్కార్ 3 రాజధానులను తెరపైకి తీసుకురావడంతో అమరావతి పూర్తిగా పడకేసింది. ఈ నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితిని చంద్రబాబు పరిశీలించనున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మున్సిపల్ మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులతో కలిసి చంద్రబాబు అమరావతి రాజధానిలో నిర్మాణాలను పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన 2వ పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను చంద్రబాబు తెలుసుకోనున్నారు. సీఎం చంద్రబాబు తన నివాసం నుండి ఉదయం 11 గంటలకు అమరావతి పర్యటనకు బయలుదేరుతారు. ఇక ఉండవల్లిలో గత వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు తన పర్యటనను ప్రారంభిస్తారు. తర్వాత ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుండి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలిస్తారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీకి ముందే అమరావతిలో పర్యటించడం ద్వారా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చంద్రబాబు అమరావతి ప్రాంతంలో కూడా పర్యటన నేపథ్యంలో కూడా ప్రస్తుత అప్డేట్స్ ఏంటి? చంద్రు, ఈ రోజు చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారు. ప్రధానంగా కూడా ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఏదైతే ఇది ఆయన అధికారికంగా కూడా 2వ పర్యటన చెప్పుకోవచ్చు. మొట్టమొదటి పర్యటన ఇక్కడ పోలవరంలో చేశారు. ఆ పోలవరం తర్వాత 2వ పర్యటన ఈ రాజధానిలో కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన తన నివాసం నుంచి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజావేదిక కూల్చివేసిన ప్రజావేదిక నుంచి ఆయన ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి నారాయణతో కలిసి సిఆర్డీఏ అధికారులతో కలిసి అక్కడి నుంచి పరిస్థితి కూడా నుంచి ఏదైతే స్థాపన చేసినటువంటి ఉద్దండరాయునిపాలెంకి వెళ్తారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన అక్కడ దాన్ని తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు సంబంధించి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తూ కూడా అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి అంటే గత 2014 సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి ఎవరైతే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ సంబంధించిన సంబంధించినటువంటి ఏ మేరకు జరిగినాయి కూడా నుంచి ఆయన ఈ పరిశీలిస్తారు. ఆ తర్వాత గ్రూప్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ 4 ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఆ రాజధాని ప్రాంతంలో నిర్మించినటువంటి అక్కడ ఉన్నటువంటి నాకు ఎక్కువ నిర్మాణం పూర్తి స్థాయిలో కూడా వాటిని కూడా సందర్శిస్తారు. అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించి రాజధానిలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది గతం నుంచి కూడా ఆయన దగ్గరుండి కూడా గమనించారు. అదే విధంగా కూడా వాళ్ళ మనోధైర్యాన్ని కల్పించేందుకు రాజధాని నిర్మాణం మరింత శరవేగంగా చేస్తున్నామని చెప్పేందుకు కూడా ఆయన ఈ పర్యటన ద్వారా నాంది పలికే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత సిఆర్డీఏ అధికారులతో కలిసి అక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏ కార్యాలయంలో పూర్తిగా కూడా రాజధాని నిర్మాణాలకు సంబంధించి ఆయన ఏ మేరకు అవి నిర్మాణంలో ఉన్నాయి, ఎంతవరకు పూర్తయినాయి, ఎప్పుడు ఆగిపోయినాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. చందు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.